నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 22A పై సర్కార్ను వదలం, ప్రజల హక్కులను కాలరాసే ధైర్యం ఎక్కడిది? ఈ 22A అనేది భూమికి సంబంధించి భూమిపైన ప్రభుత్వాల యొక్క చలమని చేస్తున్న చట్టం ఇది. 20 సంవత్సరాల క్రితం ఒక అతను ఆ భూమి కొంటారు, డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ రోజు ఏ ప్రాబ్లం ఉండదు అక్కడ. కానీ ఆ 20 సంవత్సరాల క్రితం కొన్న భూమిని వాళ్ళు మళ్ళీ ఆ భూమి పైన సర్వ హక్కులు కలిగి దానికి కావాల్సిన రిజిస్ట్రేషన్ పత్రాలు కానీ దానికి కావాల్సిన కిస్తీలు కట్టుకుంటూ ఉంటుంటారు. కానీ అతనికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఆ భూమి అమ్ముకోవాలని ఆలోచన వచ్చినప్పుడు, ఆ భూమి అమ్ముకోవాలని రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్తే దానిపైన 22A ప్రొహిబిటెడ్ లిస్టు మీ పేరు ఉందని రిజిస్టర్ ఆఫీసర్ చెప్పిందాకా వారికి తెలియట్లేదు. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఈ ప్రభుత్వాలు ప్రజలని మోసం చేసి, ప్రజలని ఇబ్బందులకు గురి చేసి, ప్రజలకెళ్ళి కొంత డబ్బు లాగాలి, భూమి వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ప్రభుత్వము రెవెన్యూ శాఖ మంత్రి ఒక గుప్పిట్లో నడిపించుకుంటుంటారు, ప్రజలని ఇబ్బంది పెట్టాలని. కానీ ఈ 20 సంవత్సరాల మధ్యలో కూడా మీది ఈ విధంగా ఉందని చెప్పరు. ఆ రోజు కొన్నప్పుడు కూడా ఇది ప్రాబ్లంలు ఉన్నదని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసేది అధికారులే, కానీ డబ్బులు కట్టుకునేది అధికారులే. మళ్ళా మధ్యలో ఆ భూమికి సంబంధించి కిస్తీలు కట్టుకునేది కూడా అధికారులే, కానీ మధ్యలో ఎక్కడ కూడా చెప్పరు. కానీ అతనికి ఏదైనా ఆపదొచ్చి అమ్ముకునే టైంకే ఇది మీ భూమి 22Aలో ఉందని ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుతారు. అంటే ఈ ప్రభుత్వాలు ఎవరి కొరకి? ఈ ప్రభుత్వాలు ప్రజలకి మేలు చేసే ఆలోచన ఉన్నాడా? ప్రజలని మోసం చేసి భూమిపై చాలా పెత్తనం చెలాయిస్తుంటారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ప్రజలకు రక్షణగా ఉండే 22A చట్టం ప్రజలను భక్షించే చట్టంగా మారింది. ఈ చట్టంపై స్పష్టత వచ్చే వరకు ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు అని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ నేత మంద సంజీవారెడ్డి ఆధ్వర్యంలో బోడుపల్ సర్కిల్ 10వ పరిధిలోని హేమానగర్ లక్ష్మీ గణపతి కాలనీవాసులకు హరీష్ రావు శనివారం కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రజల ఆస్తులపై విధించిన నిషేధిత వెంటనే తొలగించేందుకు చొరవ చూపాలని వారు హరీష్ రావును కోరారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిషేధిత జాబితా పేరులో ప్రజల భూములను హక్కులను కాలరాసే ధైర్యము ప్రభుత్వానికి ఎవరిచ్చారని మండిపడ్డారు. ప్రజల భూముల రక్షణకు ఉద్దేశించి రూపొందించిన చట్టము 22A ప్రజల హక్కులను కాలరాస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రజల హక్కులని ఇది ఆ ఒక్క దగ్గరనే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద, వ్యవసాయ భూముల మీద, ఇండ్ల ప్లాట్ల మీద, మొత్తం మీద ఇది ఏదో విధంగా ఈ యొక్క 22A అనేది సాగ్గా చూపించి దోపిడీ చేస్తూ ప్రజలని ఇబ్బందులకు గురి చేస్తూ డబ్బు ఏదో విధంగా వసూలు చేయాలనే ఆలోచన తప్ప ఇది వేరే ఆలోచన లేదు. ఇదే ప్రభుత్వము అధికారం రాకముందు సీలింగ్ భూములు ఉన్నాయి, భూదాన్ భూములు ఉన్నాయో ఆ భూములకి పట్టాలు ఇస్తాము, అవి వాళ్ళకి ఈ సీలింగ్ భూములు, ఈ భూదాన్ భూములు తాతల ముత్తాతల నుంచి వాళ్ళ పేర్ల మీద ఉంటాయి, కానీ వారు అమ్ముకునే హక్కు ఉండదు వారికి. అలాంటి హక్కుని మేము కల్పిస్తాము, మేము పట్టాలు ఇస్తాము అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఉన్న భూములను కూడా ఏదో ఈ 22Aలో ఉన్నదని వాళ్ళకి కూడా డబ్బులు గుంజుస్తారు. అంటే ఈడ భూములపై వాళ్ళు చెప్పేటప్పుడు, అధికారం వచ్చేటప్పుడు భూములని మీ హక్కులు కల్పిస్తామని మంచిగా చెప్తే వాళ్ళ ఆశతోటి ఆ ఓట్లేస్తారు. కానీ ఓట్లేసి గెలిచినాక, అధికారంలోకి వచ్చినాక ఇంకా ఆ భూములకు పట్టాలు ఇవ్వకుండా ఇంకా వేరే భూములను కూడా కలుపుకొని మీరు 22Aలో ఉంది, అల్ల ఉంది, ఇలా ఉంది అని చెప్పి వాళ్ళని మోసం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు. ఇలా కొరకే ఈ ప్రభుత్వాలు ఉన్నట్లు కానీ ఎక్కడన్నా కనిపిస్తున్నారా? ఇలాంటి ప్రజలు గమనిస్తూనే ఎవరు, చైతన్యం అవుతారు, ప్రజలు గమనిస్తూనే ఎవరు మీ యొక్క ప్రభుత్వాలని. ఈ ప్రభుత్వాలు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుంది, భూమిపైన చాలా పెత్తనం చూపిస్తారు. ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు అధికారంలోకి వచ్చినడానికి ఆ భూములపైన ఒక విధంగా చెప్తారు, వచ్చినాక ఈ విధంగా ఇలాంటి జీవులను తీసుకొచ్చి ఏదో వంక చెప్పి డబ్బులను వసూలు చేస్తారు. అన్ని ప్రభుత్వాలు అట్లనే. ఇప్పుడు ఈయన ఈ విధంగా చెప్పి ఈయన ఇది కూడా తీసుకొచ్చిండు, రేపు ఇంకా భవిష్యత్తులో వచ్చే పాలకులు మళ్ళా ఇంకోటి తీసుకొస్తారు. ఏదో విధంగా ప్రజల కాడ డబ్బు వసూలు చేయాలనే ప్రయత్నం తప్ప ప్రజలకు మేలు చేసే ఆలోచన ఎక్కడ లేదు. భూభారతితో కాంగ్రెస్ నవ్వుల పాలు, 22A ముసుగులో భూముల సెటిల్మెంట్ల దందా, భూములపై న్యాయ విచారణ జరపాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
రాష్ట్రంలో భూభారతి చట్టంతో కాంగ్రెస్ సర్కారు నవ్వుల పాలైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దోసమెత్తారు. భూభారతి 22A నిషేధిత జాబితా పేరిట రాష్ట్రంలో భారీ భూదోపిడీ జరుగుతుందన్న ఆరోపించారు. పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నేతలు విచ్చలవిడిగా సెటిల్మెంట్ల దందా సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం దేవాదాయ భూములు మాత్రమే ఉండాల్సిన 22A జాబితాలోకి దశాబ్దాలుగా పన్నులు చెల్లిస్తూ నివాసాలు ఉంటున్న ప్రైవేటు ఇండ్లు స్థలాలను విద్వేషపూర్వకంగా చేర్చి సెటిల్మెంట్ పేరిట 50% కమిషన్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. 100 ఎకరాలు ఉంటే లిటిగేషన్ క్లియర్ చేస్తా, 50 ఎకరాలు ఇస్తావా అన్న రీతిలో సెటిల్మెంట్ చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల భూములను రాత్రికి రాత్రి అక్రమంగా 22A నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ఆస్తులను భద్రంగా ఉంచాలంటే ఆర్మీని దింపాల్సి వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించిందంటే పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో అర్థమవుతుందని చెప్పారు. 2 ఏళ్లలో 22A చేర్చిన తొలగించిన భూములపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రూపాయలు 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు రూపాయలు 5 లక్షల విద్యా భరోసా కార్డులు విద్యార్థులకు స్కూటీలు ఎక్కడ అని ప్రశ్నించారు. 22A పేరిట దోబుజులాట నిషేధిత జాబితాలో భూములను ఎవరు చేరుస్తున్నారని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి అధికారులు తమకు తెలియకుండా ఎవరికి వారు దోబుచులు ఆడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. 22Aలో తప్పులు దొరలాయని మంత్రి క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవడం కోసమే తన భూమి సైతం 22Aలో ఉందన్నదని సీఎం బుకాయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల మారిందని ఎద్దేవా చేశారు. కలెక్టర్లకే బెదిరింపులు. రాష్ట్రంలో 22A విషయంలో కలెక్టర్లపై ఒత్తిడి తీసుకొస్తూ వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఏ అధికారి 6 నెలలు ఒకే చోట పనిచేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. సర్కార్ నిర్వాహకం వల్లే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి, మళ్ళా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి భూములపైన చాలా దాహం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు రానిక రెవెన్యూ శాఖ మంత్రి కావడానికి కూడా కారణము పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెట్టిన ఖర్చు కొరకే. రెవెన్యూ శాఖ మంత్రి ఇస్తా, ఎంతైనా దోచుకో ఎంతైనా తీసుకో అని చెప్పినట్టుంది. అందుకొరకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలకి మేలు చేయాలనే ఆలోచన ఎక్కడ లేదు.